హలో ఎవ్రీవన్, నిన్న ఒక సిస్టర్ కమెంట్ చేసింది, అక్క శిల్పారామంకి వెళ్ళారు కదా, చాలా క్లియర్గా చెప్పారు, అంతా బాగుంది, షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయొచ్చు కదక్క, ఎందుకంటే లాంగ్ వీడియో చూసే వాళ్ళు ఉంటారు, చూడలేని వాళ్ళు ఉంటారు, షార్ట్ వీడియో చూస్తామక్క మేమైతే ఎక్కువ, అది కూడా పెట్టండి అక్క అని చెప్పేసి అడిగారు. సో షార్ట్ వీడియో పెట్టడానికి ఏం లేదండి, సో లాంగ్ వీడియోలో చెప్పినట్టే షార్ట్ వీడియోలో కూడా చాలా బాగుందండి. అంతా పూర్వకాలంలో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఈ కుండలు కానీ, ఈ వాకిట్లో ముగ్గు వేయడం కానీ, ఇల్లాలు వడ్రింగ్ పని చేసేవాళ్ళు కానీ, కంసాల పని కానీ, కుమ్మర పని కానీ, కమ్మర పని కానీ, సో చాలా అంటే చాలా వెరైటీస్ ఇక్కడ కనిపించాయి కళ్ళకి కట్టినట్టు. పిల్లలకి కూడా నేను చాలా మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. మా కార్తీక్ ప్రతి ఒక్కటి కూడా క్వశ్చన్ బ్యాంక్లో అడుగుతూనే ఉంటాడు, అదేంటమ్మా ఇదేంటమ్మా అని చెప్పేసి. పిల్లలకి ఇలాంటి ప్లేస్కి తీసుకెళ్తే 90స్లో 80స్లో ఎలా ఉండేవారు, ప్రజలు ఎలా కాలం గడిపారు అనేది పిల్లలకి ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం సో అంతా షోరూమ్స్ లానే చూపిస్తున్నారు ఏదైనా సరే. ఇంకా ఇక్కడ చిలుక జ్యోతిష్యం చెప్పినప్పుడు కూడా వాడికి రియల్గా చూపించాను. మొన్న రీసెంట్గా వాడపిల్లి వెళ్ళినప్పుడు అక్కడ చూశాడు, చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాడు. ఒకప్పుడు మార్కెట్ ఇలా ఉండేది, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కష్టపడేవాళ్ళు. నిజంగా ఇవన్నీ చూస్తుంటే మనకి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అంతే కదండి, సంక్రాంతి వస్తుంది అంటేనే మనకి గంగిరెద్దుల్ని ఇంటి దగ్గర తీసుకొస్తారు కదా, సో అది కూడా ఇక్కడ రీప్లేస్ చేశారు, చాలా బాగుందండి. కాకినాడ శిల్పారామంలోకి వెళ్ళాను కానీ ఫోటో షూట్ అప్పుడు, సో ఎంత లేదు, జస్ట్ బొమ్మలు ఇవన్నీ ఉంటాయి అంతే. ఇక్కడైతే చాలా బాగుంది. హైదరాబాద్లో ఏమేమి ప్లేసెస్కి వెళ్ళారు అని చాలామంది అడుగుతున్నారు. సో ఎక్కువ ప్లేసెస్కి అయితే వెళ్ళలేదండి, జస్ట్ శిల్పారామం అండ్ అలానే చార్మినార్ అయితే వెళ్ళాము ఫ్యామిలీతో, మాకు టైం కూడా లేదు, నెక్స్ట్ డేనే రిజర్వేషన్స్ అవ్వడంతో ఇంకా మా వారు నేను కలిసి అయితే నేను బయటగా షాపింగ్ మాల్స్ అలా అయితే వెళ్ళాము. అందరికీ వీడియో నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.